హల్లెలూయా హల్లెలూయా ఎంత బలమైన వాడంటే నిరాశ నిస్పృహలలో ఉన్న వారికి, అధైర్యము కలిగినటువంటి వారికి, కృంగిపోతున్న వారికి, కృషించిపోతున్న వారికి, నలిగిపోతున్న వారికి ఆయన బలాన్నిచ్చే బలమైన దేవుడు. అట్టి బలమైనటువంటి దేవునిని మనము భజన చేయాలి. ఎలాంటి భజన? ఆగకుండా ఆపకుండా దేవునిని మనము ఆరాధించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించినా మన ఆరాధన ఆగకూడదు. మన స్తుతి మారకూడదు. మన ఆరాధన ఆగకూడదు. మన స్తుతి ఆపకూడదు. ప్రియా దేవుని సంగమా, హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పరు స్తుతించుట మానను, ఆరాధన పరు స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే, అంతా తన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పరు స్తుతించుట మానను, ఆరాధన పరు స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎస్, ఎన్నైనా ఇక్కడ అంటాడు, ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నీళ్ళే పాపములైన, అవమానములంతైనా, ఆశలే సమాధి అయిన, చదువులే రాకున్నా, సంకల్పాన పిలుపొందిన, నీవు చేయినది నాకిప్పుడు తెలియకపోయినా,
ఏంటి మొదటివే చెప్పాను. ఏది పోయినా సరే, ఏది రాకపోయినా సరే, ఏది పొందలేకపోయినా సరే దేవునిని ఆరాధించటం ఆపకూడదు. గట్టిగా రెండు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, చెల్లిస్తూనే ఉందాం. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు మరి దెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మాట. ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా సరే దానిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అందును బట్టే ఈ యొక్క స్తుతి కూడక. గతంలో 2020లో ప్రారంభించాం, మార్చి 27కు ముందే. కానీ మరి ఈ యొక్క కరోనా సమయంలో ఒక బృందంగా ఏర్పడి మరి కొందరు వస్తున్నారు, ఆగుతూ ఉన్నారు. ఏదేమైనా సరే రేపు 27కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం కనుక మరి దానిని బట్టి దేవుడి 2 సంవత్సరాలు నడిపించిన కారణంగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి కూడికను ఏర్పాటు చేశాం. మీరు అనుకోవచ్చు దేనికని. అది 2 సంవత్సరాలు కంటిన్యూగా ఆగకుండా ఈ ప్రార్థనా బృందం నడుస్తూ ఉంది కూడా. కనుక ప్రతిరోజు కూడా ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. అందులో దేవుని మందిరములో మనం దేవుని ఆరాధిస్తూ ఉంటే ఏమండి, నిత్యము నా ప్రార్థన ధూపం వలె వెళ్తుండాలి. మరి 2 సంవత్సరాల నుంచి ఈ ధూపం పైకి వెళ్తూనే ఉంది, ఆగలేదు. ధూపమా అంటే దీపం ఆగలేదు, దీపం నుండి వచ్చే పొగ అది పైకి వెళ్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతించాలా. బద్ధకము చూపకండి, బద్ధకించకండి. మీకు చాలాసార్లు చెప్తున్నాను, దేవునికి స్తుతి చెల్లించినప్పుడు చేతులు ఎత్తిడితే 3 ఉపయోగాలని చెప్పాను. అవి పొందుతారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఈనాటి మన మూలవాక్యం సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను హృదయమున చాలు దుఃఖముండవచ్చును. దానికి మరొక దుఃఖముండక మానదు అని పెట్టుకోవచ్చు కూడా. మానదు అని. సొలొమోను మహారాజు తన అనుభవాన్ని బట్టి ఈ సామెతలను ఆయన వ్రాశాడు. 1000 ఎన్ని సామెతలు అండి? 1000 సామెతలు సొలొమోను మహారాజు వ్రాశాడు. మనం లోక సామెతలు వింటూ ఉంటాం. కొందరు లోకస్తులు కొన్ని సామెతలు వేస్తూ ఉంటారు, అవి వేరు. ఆ సామెతల్లో కొంత బూతు కూడా కొన్నిసార్లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ సామెతల్లో బూతు ఉండదు. ఈ సామెతలు చాలా అవసరం. సొలొమోను తన అనుభవాన్ని బట్టి వ్రాసినటువంటి సామెతల గ్రంథంలో ఈ మాట ఆయన వ్రాశాడు. ఒకడు నవ్వుచుండినను. నవ్వుతూ ఉంటారు. కొందరికి ఏ మాట అయినా నవ్వుతూనే ఉంటారు. ఏ మాట అయినా సరే, అది బాధాకరమైన మాట అయినా సరే, సంతోషకరమైన మాట అయినా సరే, 2 మాటలు వారికి నవ్వులాగే ఉంటుంది. వేదనకరమైన మాట అయినా సరే, సంతోషకరమైన మాట అయినా, దుఃఖకరమైన మాట అయినా, విచారకరమైన వార్త అయినా సరే, వారి ముఖములో నవ్వే ఉద్భవిస్తూ ఉంటుంది, నవ్వు వస్తూ ఉంటుంది. నవ్వకుండా వారు మాట్లాడలేరు. చూసేవారికి ఎలా ఉంటుంది అంటే, కొందరు అంటారు వీడు మనిషేనా? ఎలాగుంటుందంటే, వీడు అసలు మనిషేనా?
ఏ మాటకు నవ్వాలో ఏ మాటకు నవ్వకూడదో వీడికి తెలియదా అని కొందరు మనసులో అనుకుంటారు, కొందరు బయటికి అనేస్తారు. కొందరు మనసులో అనుకుంటారు, కొందరు బయటికి అనేస్తారు. బయటికి అనేస్తే పర్వాలేదు, ఈ మనసులో అనుకుంటేనే పాపం. నువ్వు చెప్పేదేదో నిర్భయంగానే చెప్పాల. ముసుగులాటలతో మనం ఉండకూడదు. ముసుగులాటగా మనకు పనికి రాదు. అది కొద్ది కర్కశంగానే ఉంటుంది, కఠోరంగానే ఉంటుంది, కానీ దాన్ని చెప్పాలి. కొందరు అంటారు, ఆ చెప్పేదేదో సున్నితంగా చెప్పలేకపోయారు. సున్నితంగా చెప్తే ఆడికి ఎక్కదు. కొందరికి సున్నితంగా చెప్తే ఎక్కదు. ఏది ఎలా చెప్పినా వినేతత్వం ఉంటే ఎలా చెప్పినా వాడు వింటాడు. గమనించండి. కనుక నిజాన్ని నిర్భయముగా చెప్పటమే చాలా మంచిది. కానీ వాడు చెప్తాడు, అయ్యా నేను ఇలాగే ఉంటానండి. ఎవరైనా అంటే కొందరికి దేవుడు వారికి ఏడుపు అనేది ఎలాగుంటుందో వారికి తెలియదు. అది నవ్వటం కూడా ఒక వరమే. బాధల్లో కూడా, ఎందుకంటే అది వాడికి అన్నీ ఒకలాగే ఉంటాయి. బాధ అయినా ఒకలాగే ఉంటుంది, కానీ బయటికి కనిపించదు. సొలొమోను అంటున్నాడు, ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖముండవచ్చును. వాళ్ళు దుఃఖము లేదని మనం అనుకోకూడదు. వాడు దుఃఖపడటం లేదని అనుకోకూడదు. హృదయాన్ని మనం చూడలేం. హృదయపు లోతుల్లో ఏముందో మనం చూడలేం. దానిని పరిశోధించి పరిశీలించగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దావింటాడు, నా హృదయములను పరిశోధించు దేవా అంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమం, గమనించండి. కొన్నిసార్లు కొందరు చావు దగ్గర కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. చూసేవాళ్ళంటారు, కొందరు కసురుతూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటే మనము ఏడుస్తూ ఉంటే అక్కడ ఎవరు కూడా మనము అక్కడ ఆపలేము. ఇలాంటి వారు కొందరు ఉండాలి అక్కడ. ఏడుపు రానటువంటి వాళ్ళు కొందరు ఉండి వాళ్ళకి నచ్చ చెప్పాలి. సొలొమోను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, హృదయమున దుఃఖముండక మానదు. దుఃఖముండక మానదు. అక్కడ దుఃఖముండవచ్చును అన్నాడు, కానీ పదం అది కాదు, మానదే సరైనటువంటి పదం. దుఃఖముండక మానదు. వారి హృదయంలో దుఃఖం లేకుండా ఉండరు. ఆ లోపలే వేదన పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. బయటికి మాత్రం గాంభీర్యంగా మేకదారుఢ్యం కలిగినటువంటి వారిలాగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారికి కూడా ఒక మనసు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాటి మన అంశం ఏంటంటే మానదు. ఈ మానదు అనేటువంటి పదము ప్రియులారా బైబిల్ గ్రంథంలో 6 స్థలాలలో ఉంది, 6 చోట్ల ఉంది. 6 స్థలాలు 6 చోట్ల ఉంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కొన్ని చోట్ల ఒక పదం అయితే అది వినడానికే అసహ్యం కలిగిస్తూ ఉంటుంది, చెప్పడానికి కూడా అసహ్యం కలిగిస్తుంది. కానీ వారి జీవితం, వారి పరిస్థితులు, వారి ప్రభావమును బట్టి కొందరు కొన్ని వారి అలవాట్లు మార్చుకోలేరు.
మనం ఎన్ని చెప్పినా వారు మానరు. మానుకోవడానికి ప్రయత్నం చేయరు. అలా మానుకోకపోవటం వలన కొన్ని పరిస్థితులలో అదే మనకు శాపముగా, మనకు దోషముగా, మనకు అపరాధముగా మారవచ్చు. ప్రియులారా గమనించండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఇశ్రాయేలును గురించి, ప్రజలను గురించి అక్కడ ఒక మాట సంబోధిస్తున్నాడు. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడను మానదు. దాస్యము మీకెన్నడును మానదు. ఇక్కడ పదం ఏంటంటే దాస్యము. హేతువు అంటే కారణం. హేతు అంటే ఆ కారణము చేత. అంటే ఇక్కడ హేతువు చేత అన్నాడంటే, హేతువు అనగా పర్యాయ పదం ఏంటంటే కారణము. ఆ కారణము చేత వీరు దాస్యము అనగా దాసులుగా, దాస్యము అంటే బానిసత్వము అని అర్థం. దాస్యం అంటే ఏంటి? బానిసత్వం. ఇప్పుడు మనలో చాలామంది, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిసలై ఉన్నాం. లేరు అనడానికి లేదు. ఒకవేళ అందరి ముందు గొప్పగా నేను లేను అంటావేమో అనడానికి వీలుండదు. ఎక్కడో ఒక లోపం ఉంటుంది. దాస్యము అనే, ఇంకొకరి దగ్గర అంటాడు, దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కు కొనకుడి. ఎక్కడ? గలతీ పత్రికలో అంటాడు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ ఆ మాట అక్కడ ఉపయోగిస్తాడు. దాస్యములో, బానిసత్వములో లేక దాసులుగా. దాసులంటే అర్థం ఏంటంటే ఒకరి కింద పనివాడు అని అర్థం. మనం ఒకరి కింద పని చేస్తే మనం దాసులం, మనం వారికి దాసులం. ప్రియులారా గమనించండి, ఆ కారణము చేత, ఆ కారణం ఏంటనేది ఆ ముందు వరుసలో మనకు ఉంటుంది. ఏదో ఒక పాపము వీరిని దాస్యములోనికి లేక బానిసత్వములోనికి, ఇక మీరు ఎన్నటికీ బానిసలుగానే ఉంటారు అంటే అక్కడ అర్థం ఏంటంటే దాస్యము మీకెన్నటికి మానదు, మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారు. ఆ కారణము చేత మీరు బానిసలుగా ఉంటారు. చాలామంది కొందరు కొన్ని అలవాట్లకు మనకు తెలుసు, పాన్ పరాక్కు, కైనీకి, సిగరెట్లకు, మందుకు, ఇప్పుడు ఇంక మరొక రకరకాల మత్తు పదార్థాలకు, మత్తును గొలిపే కొందరు పొగాకు పుడికి తిన్నోళ్ళు ఉన్నారు. ఇవి అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు మానమంటే మానలేరు. అలవాట్లు ఇంకా రకరకాల అలవాట్లు ఉంటాయి. తర్వాత వస్తాం దానికి. అంటే మత్తును గొలిపే పదార్థాలకు, మత్తు పదార్థాలకు కొందరు భోజనానికి అలవాటు అయిపోతారు, భోజన ప్రియులు అంటారు వారిని. ఇలాగ రకరకాల పదార్థములకు అలవాటైపోయి ఎవరైనా బుద్ధి చెబితే వారి నోటి నుండి వచ్చే సమాధానం ఏంటంటే మానలేనండి, అలవాటైపోయిందండి.
అంటే అలవాటుకు దానికి బానిసైపోయాడు. అది లేకపోతే ఉండలేడు. కానీ అది ఒకరోజు అదే నీకు మరణాన్ని తెస్తాదని, మరణానికి తీసుకువెళ్తాదన్నటువంటి ఆ సత్యాన్ని చాలామంది గ్రహించటం లేదు. మరణం ఎలాగైనా మనకి సంప్రాప్తమే. అలాగని ఏ అలవాటు లేని వాళ్ళు కూడా మరణిస్తారు లోకమాలిన్యమును బట్టి. ప్రియమైనటువంటి దేవుని సంగమ గమనించండి. కనుక బానిస బ్రతుకు, ఆ బానిస కట్లను, అందుకే నలిగిన వారిని 60వ యెషయాగ్రంథం 60వ అధ్యాయం, యెషయాగ్రంథం 60వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమంటాడు? నలిగిన వారిని విడిపించుటకును, చెరలోనున్న వారికి విడిపించుటకును, నలిగిన వారిని దృఢపరచుటకు, బలపరచుటకును, దీనులకు సువార్త ప్రకటించుటకును అంటాడు అక్కడ. యేసుప్రభువారు నువ్వు దేనికైతే బానిసైపోయి బానిసుడిగా నువ్వు ఉంటున్నావో ఆ బానిసత్వపు అలవాటు నుండి, ఆ బానిసత్వపు బ్రతుకు నుండి, ఆ బానిసత్వపు జీవితము నుండి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. నువ్వేమో మానలేనండి, రాలేనండి అని నువ్వు అందులో దాన్ని పట్టుకొని కూర్చుడిపోతున్నావు. బయటికి రావటానికి, విడుదల పొందడానికి నీవు ఏమాత్రం కూడా ఇష్టత చూపించటం లేదు. దీని మూలంగా ఏమవుతుంది అని అంటే, ప్రియులరా గమనించండి, మనము అనేక విధములైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. ఇదొక జీవితం. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువతో చెప్తున్నాడు, వాళ్ళని తీసుకురావాలని, వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానము నేను ఇవ్వాలని, ఉన్నతమైన జీవితం ఇవ్వాలని, ఉన్నతమైన వ్యక్తిత్వం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. కానీ దానిని వదిలి రావటానికి వారు ఇష్టపడటం లేదు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అలాంటి వాటికే నీవు అలవాటు పడి ఉంటే మాత్రం యేసు ప్రభువారు నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయం. నువ్వు బయటకు వస్తే నీకు ఒక మంచి జీవితము, నీకు ఒక మంచి బ్రతుకు ఆయన ఇవ్వడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు రావడానికి ఇష్టపడడం లేదు కనుకనే ఈ దాసత్వము మీకెన్నటికీ, అంటే ఎన్నటికంటే ఎప్పుడు ఇక ఇందులోనే. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రునిగా ఇలా వచ్చాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రునిగా ఇలా వచ్చాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు, రూపురేఖలు కోల్పోయాడు. నీ నా పాప విమోచనకై, నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడే వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందవయ్యా, నేడే రక్షణ పొందవయ్యా. ఆయన ధనవంతుడే, కానీ దరిద్రులమైనటువంటి మన కోసం ఆయన దరిద్రుడిగా అయిపోయాడు, దరిద్రునిగా వచ్చాడు ఆయన.
ధనవంతుడైన యేసయ్య దరిద్రులమైన, అందుకే మరొకదాన్ని, మనలాను ధనవంతులుగా చేయను దారిద్రుడాయేను ఆ ప్రభువు. మనలాను ధనవంతులుగా చేయను దారిద్రుడాయేను ఆ ప్రభువు. చూడుము ఈ క్షణము వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణను యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. మనలను దరిద్రపు స్థితిలో ఉన్నటువంటి మనలను ధనవంతునిగా చెయ్యాలని యేసు ప్రభు ఏమండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. కీర్తనకారుడు అంటాడు, ఎవరినటండి? దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేపేవాడు ఆయనే. ఆయన నిన్ను ఎక్కడికో ఆయన తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉంటే నీవేమో నేను రాను, నేను మానను అని నీవు చెబుతూ ఉంటే నీ కర్మరా. చాలామంది ఏమంటారు, చెప్పి అలసిపోయి నీ కర్మ నువ్వు అనుభవించు అంటాం. ఏమంటాం? నీ కర్మ అనుభవించు. బాగుపడాలని ఆశ ఉంటే మనము దేనికి బానిసైపోయి ఉంటున్నామో, దేని దాసత్వంలో మనం ఉన్నామో, దేనికి దాసులమైపోతున్నామో దాని నుండి మనం బయటికి రావాలి. బయటకు వస్తే నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి, స్థానానికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అలవాటు, ఇదొక అలవాటు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. చాలు. విస్తారముగా కొందరు మాట్లాడితే ఆగరు, విసుగొచ్చేస్తూ ఉంటారు. కొందరు మాటలు ప్రారంభిస్తే కొందరు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉండమ్మ ఇప్పుడే పని, నాకు పని ఉంది అనుకుని వెంటనే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీడు దొరికిపోతాడు. వీడు అంటాడు, అదేంటి సార్ మధ్యలో నాకు తెలుసు అండి. ఆయన పట్టుకుంటూ వదలడు, ఆయన పట్టుకుంటే వదలడు, నా బుర్ర తినేస్తాడు. అందుకే నేను వెళ్ళిపోయాను. ఎందుకో ఆ ముందు ఆయన ముందు అనలేము కనుక. నాకు కొందరితో ఎక్కడికైనా వెళ్దామంటే నాకు ఇష్టం ఉండదు. కొందరు ఏంటంటే పేర్లు చెప్పను, అన్ని పనులు పట్టుకొని బయలుదేరుతారు. నేను ఒకసారి దొరికిపోయాను అలాగే. మనకు దగ్గరలోనే ఉన్నాడు ఆయన. ఆయన వెనక ఎక్కడ నేను వెళ్ళను, రమ్మన్నా తప్పించుకుంటాను నేను. ఎందుకంటే అలవాటు అయిపోయింది 1-2 సార్లు. నాకు ఒక పనే చేస్తాను, రెండో పని చేయను. కొందరు అలా కాదు, బయటికి వెళ్ళారంటే అన్నీ చక్కబెట్టుకొని వస్తానంటే ఈ పక్కనున్నోడు విసిగిపోతాడు. నాకు అలా చేయబుద్ధి ఇది. అందుకే ఎప్పుడైనా రమ్మంటే యథార్థం చెప్పి, నేను రానన్నా నీతోని, ఇలాగా నేను రానన్నా. ఎన్నిసార్లు ట్రై చేశాడు, నేను రాను. కారణం ఏంటంటే మరి ఊరంతా ఎక్కడెక్కడ ఉంటాయో అలా మరి అది అలవాటు కొందరికి అయిపోతూ ఉంటుంది. తిరగడం కొందరికి అలవాటు, మానుకోమన్నా మానుకోరు. కొందరు పనులు నింపాదిగా చేస్తారు, స్పీడ్గా చేయరు.
అదొక అలవాటు. ఒక ఆయన ఉన్నారు, ఎక్కడికైనా ప్రార్థనకు వాక్యం ఉంటే మరి ఎన్ని గంటలకు వెళ్తాడు నాకు తెలియదు, కానీ సరిగ్గా 12 గంటలకు వస్తారు వాళ్ళు. 12కి వస్తే ఎంత వాక్యం చెప్పగలం చెప్పండి? ఎంత వాక్యం చెప్పగలం? ఎందుకంటే 12 నుంచే గంట కొడతా ఉంటుంది. ఆ సమయంలో ఎంత భక్తి గలవాడైనా సరే కష్టం, వారవటం కష్టం, వినటం కష్టం, వినలేడు. అదే 11 గంటలకు వచ్చి ఆయన వాక్యం మొదలెట్టాడు అనుకోండి, 11కి మొదలెడితే సుమారు 1.5 గంటల వాక్యం చెప్పగలుగుతాడు. అని తను చెప్పాలనుకున్నది ఏదైనా చెప్పగలుగుతాడు. 12 గంటలకు వచ్చి చెప్పాలనుకున్నాడు అనుకోండి, చెప్పలేడు. ఆయన అక్కడి నుంచి ఏమంటాడు తెలుసా? మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా అంటాడు. మనం ఏం మాట్లాడలేము. నిజం చెప్పం మనం. మీరు ఇప్పుడు వచ్చి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎలాగండి అని అంటామా? మనకు ఒక మొహమాటం ఎక్కువ. సమయం అనేది నువ్వే కాదు నేను కూడా అది పాటిస్తేనే సమయం. అది నువ్వు ఎన్నిసార్లు చెప్పాను ఆయనకి, ఎన్నోసార్లు చెప్పాను ఆయనకి, ఇది పద్ధతి కాదన్నయ్యా మీరేంటే లేదు, అంతే, అదొక అలవాటు, అదొక నైజం. మానరు, ఆ అలవాటు మానుకోరు. సొలొమోను అంటున్నాడు, విస్తారమైన మాటలు, విస్తారమైన దానినే మరొక ముసలమ్మ ముచ్చట్లు. కొందరు ముచ్చట్లకి దిగితే వాళ్ళకి తెలీదు, టైము తెలీదు. ఏంటి ఒకరు పోతే ఒకరు వారి యొక్క గత చరిత్రలు చెబుతూ ఉంటారు. ఇంకా తిండికి కూడా లేవరు. ఆఖరణ అంటారు, ఈ మాటల్లో పడిపోయి భోజనమే మర్చిపోయినమ్మా అంటారు. ఏం మర్చిపోయారట? ప్రియులారా గమనించండి, సొలొమోను మహారాజు చెప్తూ ఉన్నాడు, విస్తారమైన మాటలలో దోషాలుంటాయి. మాటల్లో కూడా పాపం చేస్తూ ఉన్నాం మనం, పాపం చేస్తారు కూడా. అందుకే మాటలు కొంచెముగా ఉండాలి, చేతలు పెద్దవిగా ఉండాలి. కొందరు మాట్లాడుతారు, చేతలు ఉండవు, పని ఉండదు, గప్పాలు కొడతా ఉంటారు. నేను అలాగండి, నేను ఇలాగండి, అదండి, అంత చేసేసానండి, ఇంత చేసేసానండి అంటుంటాడు. ఏటీ లేదు, మాటల పులులు. మాటలలో దోషాలు ఉంటాయి. మాటల్లో కొన్నిసార్లు నువ్వు పాపం చేస్తూ ఉంటావు. మాటల్లో కొన్ని పాపపు మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కనుక విస్తారముగా మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషాలు ఉంటాయి. దాని మూలముగా కూడా మనము తీర్పులోకి వెళ్ళవలసి వస్తుంది. మన పనేమిటో, మన తీరేమిటో అది మనం చూసుకోవాలి. కొందరు పని పెట్టుకుంటారు, మాటల్లో కూర్చుంటారు, ఆ పని తేలదు. దీని ప్రభావం వలన ఏమవుతుందో తెలుసా? కుటుంబంలో కలహాలు. తెల్లారేసింది అంట్లేసిన సంగతి మర్చిపోయింది ఈమె. ఏంటి? ఎక్కడ పడ్డది? మాటల్లో పడ్డది. ఎక్కడ పడ్డదండి? మాటల్లో. ఉండమ్మా, మధ్య మధ్యలో అంటూ ఉండదమ్మా, గిన్నెలు వేసాను అంటది, కానీ ఆ పక్కన ఉండి చెల్లి, ఉండక్క అని అంటుంటే ఆ మాటలో కూర్చుండిపోతుంటుంది. ఈలోగా యజమానుడు వస్తాడు. ఏమండి?
యజమానుడు వస్తాడు. భోజనం అయిందా, వంట అయిందా అంటే ఇంకా సిరుబుర్లు ఆడుతూ ఉంటుంది. మాటల్లో పడి పని మరిచిపోయింది. వడ్డించల మనిషికి ఏమంటుంది, వడ్డని పెడతా ఉంది. ఇక్కడే కలహం, ఇదే కలహానికి కారణం. కుటుంబ కలహాలకు కారణం కూడా ఇదే. మాటల్లో పడిపోయి పని మానేసి పనులు మానుకొని, ఇదొక దోషం. ఇలాంటి జీవితంలో ఎన్నో మనకుంటాయి. నీ ప్రేమలో దోషమే లేదని తెలుపుమా ప్రియతమా, నీ ప్రభుని దర్శించుమా, ప్రేమతో నీ ప్రియుని సంధించుమా, ప్రియతమా నీ ప్రభుని దర్శించుమా, ప్రేమతో నీ ప్రియుని సంధించుమా. నీ ప్రేమలో దోషమే లేదని తెలుపుమా ప్రియతమా, నీ ప్రభుని దర్శించుమా, ప్రేమతో నీ ప్రియుని సంధించుమా. లోకాలను సాటి నీకెవ్వరు, వేదాలను పోటీ నీకెవ్వరు, లోకాలను సాటి నీకెవ్వరు, వేదాలను పోటీ నీకెవ్వరు. నన్ను కరుణించిన దేవుడు నీవే, నన్ను రక్షించిన నాథుడు నీవే, నన్ను కరుణించిన దేవుడు నీవే, నన్ను రక్షించిన నాథుడు నీవే. నీ ప్రేమ నేనెటుల ఇలా మరువగలనయ్యా ప్రియతమా, నీ ప్రభుని దర్శించుమా, ప్రేమతో నీ ప్రియుని సంధించుమా. దేవుని ప్రేమలో దోషం లేదు, ఆయన మాటల్లో దోషం లేదు. ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా దోషం కనబడదు. ఎందుకంటే ఆయన మాటలన్నీ ప్రేమగల మాటలే. మన మాటల్లోనే చాలా దోషాలు కనిపిస్తూ ఉంటాయి. మనం లెక్క పెట్టం, ఎన్ని దోషాలు ఉంటాయో మనకు తెలియదు. కానీ ఇదే రేపు దేవుని యొక్క న్యాయపీఠము దగ్గర మనల్ని దోషిగా నిలబెడతాయి. ఎప్పుడైనా నువ్వు మాట్లాడితే దేవుని కొరకు మాట్లాడు. మనం ఎక్కువ లోకపు విషయాలే మాట్లాడతాం. ఒక ఇద్దరు కలిసారంటే ఏమండి, లూకా సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త అనుకుంటాను, వారు ఎమ్మాయి మార్గమునకు పోవుచుండగా, చూడండి లూకా లేకపోతే యోహాను సువార్త మొత్తానికి 21వ అధ్యాయం. వారు ఎమ్మాయి మార్గమునకు పోవుచుండగా ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు వారికి సిలువ వేసేశారు.
ఆయన మరణించాడు, అంటే సిలువేశారు, మరణించేశారు, ఆయనను సమాధి చేసేశారు. 19వ అధ్యాయం కానీ మొత్తానికి చూసుకోండి. ఏది లోక యోహానులో కూడా ఉంటుంది, చూసుకోండి. సరే, వారు ఎమ్మాయి మార్గమునకు పోతూ ఉన్నారు. 2 వ్యక్తులు. యేసుప్రభు వారు చనిపోయారు, ఆయన సమాధి చేసేశారు. యోహానా 13. సరే, మంచిది, ఏదోటి చూసుకోండి, చదువుకోండి. వారు పోతూ ఉన్నారు. ఎక్కడ ఏంటంటే ఉదాహరణకి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. కానీ వారు వెళ్తూ ఉన్నప్పుడు వారు గడిచినటువంటి సంగతే వారు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు వారిని ఎలా పట్టుకున్నారు, ఎలా సిలువ వేశారు, ఆయన ఎలా చనిపోయాడు, ఇవన్నీ ఒకరికొకరు సంభాషించుకుంటూ ఉన్నారు. మంచిది. యేసు ప్రభు వారి మధ్య నిలబడి వారిని అడిగారు, ఎవరిని గురించయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఆయన అన్నాడు, నీకు తెలియదా, నువ్వు వినలేదా? ఇది ఒక సువార్త. యేసు ప్రభు వారికే సువార్త చెప్పారు వాళ్ళు. వారు కూడా యేసు ప్రభు వారికే సువార్త చెప్పారు వాళ్ళు. మనము మాట్లాడుకునే మాటలు ఇతరులకు సువార్త కావాలి. దేవుని విషయాలు మాట్లాడుకుంటే కొందరు వినరు. ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన సూచక క్రియలు సంభాషించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. మనం సంభాషించుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనము ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగా మనం అక్కడే ఉన్నాం. ఎక్కడికి కదలం, ఏమి వినం, ఏది చూడం. కొందరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు కనుక వాళ్ళకి ఏంటి తెలియదు. మనతో వెళ్తూ ఉంటే, చూస్తూ ఉంటే, వింటూ ఉంటే ఏమండి మనకు మాట్లాడుకోవడానికి చాలా మాటలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, కనుక మాటలు అనేటువంటివి, అందుకే రోమపత్రిక 10వ అధ్యాయములో ఏంటి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ, వినుట వలన విశ్వాసము కలుగును. నమ్మకం కలుగుతుందట. వినడం వలన కొందరికి నమ్మకం కలుగుతూ ఉంటుంది. మన గ్రామాల్లో, మన వీధుల్లో, మన గృహాల మధ్యన మనము ఆ మాటలు మాట్లాడకపోవటం వలననే కొందరికి విశ్వాసం ఉండదు. దేవుని గూర్చిన అక్కడ అంటాడు, మనం ఆడుకునే మాటలు క్రీస్తువై ఉండాలి. క్రీస్తుని గూర్చిన వినుట ద్వారా విశ్వాసము కలుగు. క్రీస్తును గూర్చిన మాటలు ఏమండి, యేసయ్య మాటలు మనం మాట్లాడవలసిన అవే. అది ఒక ముచ్చటే. కానీ ఇవి మాట్లాడం మనం. ఎవరింటి సంగతిలో, ఎవరి జీవిత సంగతిలో పనికిరానివి అనేకం మనం మాట్లాడుతూ ఉంటాం. కనుకనే సువార్త స్ప్రెడ్ అవ్వటం లేదు, సువార్త వెళ్ళటం లేదు. సువార్తకు సంబంధించిన, దేవునికి సంబంధించిన మాటలు మనం మాట్లాడుకోకపోవటం కారణం చేతనే ఈరోజు ఆత్మలు రక్షింపబడటం లేదు. ఇదే మనకు దోషం. నేను ఏం మాట్లాడానండి అని అంటాం. అక్కడ ఏం మాట్లాడావో నీకే తెలియాలా. నువ్వు మాట్లాడే మాటల్లో ఎప్పుడు కూడా దేవుని సంబంధమై ఉండాలి, ఇతరులకు సంబంధించినటువంటి మాటలు కాదు. దేవుని మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే
ప్రియులారా, దేవుని యొక్క ఆ పరిశుద్ధతను నువ్వు సంతరించుకుంటావు. ఆయన దగ్గర ఒక అతిథిగా నువ్వు ఉంటావు, ఒక విడిదిగా నువ్వు ఉంటావు. సొలొమోను అందుకే అంటున్నాడు, విస్తారంగా మాట్లాడొద్దు. యేసు ప్రభువారు సువార్తలో కూడా అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు విస్తరించి మాట్లాడవద్దు. మన ప్రార్థనలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. మన ప్రార్థనలో యథార్థత ఉంటే ఆ ప్రార్థన దేవునికి వినసొంపుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏది వద్దంటాడో అదే మనం చేస్తూ ఉంటాం. దోషాలు ఉంటాయి, పాపం ఉంటుంది, మాట్లాడకర్రా అంటే మాట్లాడుతూ ఉంటాం మనం. దేవుని అందుకే ప్రసంగి సొలొమోను ప్రసంగి గ్రంథంలో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎంతమంది అసలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు? దీనికి అర్థం అంటే మందిరంలోకి రాగానే మనం రోజు కలుస్తూనే ఉంటాం, ముందు రోజు కలుస్తాం, కానీ మందిరంలోకి రాగానే మనం ఎక్కడున్నామో ఏ స్థలంలో ఉన్నామో మర్చిపోతాం. మందిరంలోనే ఆమెతో మాట్లాడియాల. అది దోషం. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాడు, దేవుడు అల్లరికి కర్త కాడు. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి అన్నా సరే మన నోరు ఆగదు. ఇదే పాపం. అందుకే అన్నాడు, విస్తారమైన మాటలలో ఏముంటుందట, దోషముండక మానదు. నువ్వు లేదనుకుంటావేమో, కానీ తప్పనిసరిగా నువ్వు దొరికిపోతావు నువ్వు ఆడే మాటల్లోన. గమనించండి. అందుకే నాలుకను, అదే సొలొమోను అంటాడు, నాలుకను నగదుగా వాడుకోండి. ఎలా వాడుకోమంటున్నాడండి? నగదుగా అంటే ధనమును ఎంత పొదుపుగా మనం ఖర్చు పెడతాం. చాలామంది పొదుపు అయిన వాళ్ళు ఉంటారు, ధనమును పొదుపు చేస్తారు వాళ్ళు కొందరు. అలాగే మన నాలుకను కూడా పొదుపు చేసుకోవాలి. ఎంత పొదుపు చేసుకుంటే అంత మంచిది. కనుక విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మూడవది, యెషయా గ్రంథం 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం. దేవుడు సృజించిన సృష్టిలో ఆది కాండం ఏంటి, దేవుడు సృష్టిలో, ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ప్రతిదీ రెండుగా చేశాడు. ఆయన దేనిగా చేశాడండి? రెండుగా చేశాడు. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి మనము చూసుకున్నా సరే, మొదట ఆదామును చేశాడు. ఆదామును చేసిన తరువాత దేవునికే లోపం అనిపించింది. ఇక్కడ ఏదో లోపం కనిపిస్తూ ఉంది. కనుక వెంటనే కొద్ది దినాలకి ఆయన్ని గాఢ నిద్ర కలగజేసేసి ఆయన ఎముకను ఒకటి తీసేసి ఆ ఎముకతో మరొక బొమ్మను చేశాడు. ఏంటి? ఆ బొమ్మకు ప్రాణం పోసాడు. బొమ్మకు ప్రాణం పోసి ఆదాము ముందు పెట్టాడు. అప్పుడు అన్నిటినీ తీసుకొచ్చాడు. అన్నీ రెండేసి వచ్చాయి, అన్నీ రెండేసాయి.
రెండేసి వచ్చాయి, అన్ని పేర్లు పెట్టు అన్నా. ఇది మగది, ఇది ఆడది. ఫస్ట్ మగ ఆడ అని పేర్లు పెట్టాడు. మగ ఆడ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇది ఈ పెట్ట, ఇది ఈ పెట్ట, ఇది ఈ జంతువు, ఇది ఈ జంతువు, ఇది ఈ పశువు, ఇది ఈ పశువు, ఇది ఈ మృగం, ఇది ఆ మృగం, అన్నిటికీ పేర్లు పెట్టి ఈ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి నీవు నరులలో నుండి తీయబడ్డావు గనుక నువ్వు నారి అనబడతావన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19వ వచనం, యెషయా గ్రంథం 34:16 వచనం. చూడండి, యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకొని, అక్కడంటే ముందు చెప్తున్నాడు, అంటే దేవుడు ఏది చేసినా ఆయనలో తప్పు కనబడదు. చాలామంది దేవుడు నాకు కారణము లేకుండా ఆయన ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా పిలడండి, పిలుపు చేయడు. ఆయన ఊరకనే చనిపోయాడు అంటారు, ఊరకనే చనిపోడు. కంటికి కనిపించినవి చాలా ఉంటాయి మనకాడ, మనకు తెలియనివి చాలా ఉంటాయి. ప్రతి మరణము వెనుక ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణమే దేవుని మీద ఆయన వేసుకోడు. కానీ మనం ఏమంటాం, దేవుడు నాకు అన్యాయం చేసేసాడు. ఏమంటాం? అన్యాయం చేసింది దేవుడా? దేవుడు అన్యాయం చేయుట అసంభవము అన్నాడు యోబు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవునికి ఏదైనా చేయలేకపోయాడు. దేవుడు అన్నీ చేస్తాడు, దేవుడు చేయలేనిది ఒకటి ఉంది. ఏం చేయలేడు ఆయన? అన్యాయం చేయలేడు ఆయన. దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని. కానీ మనమేమంటాము? ఏడుస్తూ ఏడుస్తూ, ఆ ఏడుపులో కూడా పాపమే అక్కడ కూడా. అందుకే విస్తారంగా ఏడవకోవడం కూడా ఎక్కువ. ఆ ఏడుపులో కూడా ఏవేటి వచ్చేస్తాయో తెలియదు, ఏవేవో వచ్చేస్తుంటాయి, దొర్లేస్తుంటాయి మాటలు. అందుకే ఆ ఏడుపులో కూడా అందుకే ఇర్మియాతో అన్నాడు, చనిపోయిన వాని గురించి నీవు ఏడవవద్దు. ఏడుస్తున్నప్పుడు నీకు చాలా తప్పుడు మాటలు కూడా కొందరికి వచ్చేస్తాయి. నువ్వు అనుకుంటే మనుషులు అనుకోవచ్చు బాధ లేదని ఎత్తందులేని, నువ్వు బాధలో కూడా పాపం చేసేస్తున్నావు. చాలామంది బాధలో పాపం చేసేస్తున్నారు. చాలామంది బాధలో అనకూడని మాటలు మాట్లాడేస్తూ ఉన్నారు. యెహోవా గ్రంథమును పరిశీలించి చూడు. చదవండి. ఆ జంతువులలో ఏదియు లేకయుండదు, దేని జతపక్షి దానికి ఉండక దేని జతపక్షి ఫలానా దానికి జత లేదండి అనడానికి ఆయన ఎక్కడా హోప్స్ అవ్వలేదు, సందువ్వలేదు ఆయన. మనము చేసుకోవాలి కానీ, మనం అనుకోవాలి కానీ. ఏమండి, పెద్దలు అంటారు ఒక మాట, గంతకు తగ్గ బొంత. గంతకు తగ్గ బొంత ఎక్కడో ఉంటుంది, ఉండదు అని లేదు. కాకపోతే కొంత మనం నిరీక్షణతో కనిపెట్టాల. మా అమ్మాయికి ఎక్కడ సంబంధం దొరకటం లేదండి, మా అబ్బాయికి ఎక్కడ సంబంధం దొరకటం లేదండి. నువ్వు ఇంట్లో ఉంటే ఎక్కడ దొరుకుతుంది నీకు సంబంధం?
నువ్వు వెతకాలి. వెతికితే ఏదైనా నీకు దొరుకుతాయి. ఇంట్లో ఉండి సంబంధం రావటం లేదు, దొరకటం లేదంటే వెతుకుతూ ఉంటే ఆ గంతకు తగ్గిన బొంత ఎక్కడో ఓ దగ్గర ఉంది. దేవుడు సృజించాడు. ఆయన మాటను కొట్టివేసి నువ్వు బ్రహ్మచారినిగా ఉండిపోతే నేను చెప్పలేను, కానీ దేవుడు అలాగ ఉండమని చెప్పలేదు. నరుడు లేక నారి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు లోకంలో నుంచి చాలా స్పేస్ చేయాలి నువ్వు. ఆ స్పేస్ చేయకే చాలామంది ఏం చేసుకుంటున్నారు తెలుసా? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా స్పేస్ చేయవలసి వస్తుంది. చాలామంది నిన్ను అవమానిస్తారు, చాలామంది నిన్ను నిందిస్తారు, చాలామంది నీకు అనకూడని మాటలు నీకు అంటూ ఉంటారు. కనుకనే ఒంటరిగా మాత్రం ఉండకూడదు. ఒంటరి జీవితం మంచిది కాదు. కొన్నిసార్లు ఎవరు లేకపోతే ఎవరు చూస్తారు నిన్ను? కొందరి జీవితాలు నేను చూస్తూ ఉన్నాను, కొందరు బ్రతుకులు కొందరు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నాకు తెలుసు, నేను చూస్తూ ఉన్నాను. చూసేవారు లేరు. అసలే ప్రేమ లేని లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ప్రేమ లేదు. ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. ప్రేమలు లేవు. ఇప్పుడున్న ప్రేమ అంతా కూడా ఈ ప్రేమే. ఏ ప్రేమ? ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నాతో ఉంటాడు, కరుణ గల నా యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ధనముంటే అందరూ వస్తారు, అందరూ చుట్టాలే. మాకెంతో మంది చుట్టాలు ఉన్నారు, లేరని నేను అనాథనే కానీ ధనం లేకే అందరూ. ధనం లేదు. ఆనాడు చూసే ఆ తల్లిదండ్రులు లేక కారణం చేత ఎవరికి వాలే
ఎంతో బలగం ఉంది, కానీ ఇప్పుడు లేరు. ప్రేమ లేని లోకంలో, ప్రేమ లేని సమాజంలో మనం ఉన్నాము కనుక ఏమండి, మనకు తగిన జత మనం ఎత్తుక్కోవాలి. దేవుడు ప్రతిదానికి ఒక జత ఉంచాడు, అది గుర్తుంచుకోండి. మనం అది కొట్టేస్తున్నామంటే, ఆ మాటను మనం జవదాటిపోతున్నామంటే మనము దేవుని మాటను తొక్కివేస్తున్నామని అర్థం. దేవుడు చెప్పింది చేయడమే మనం కర్తవ్యం. ఉంటుంది, ప్రయత్నం చేయి. విసుగు అనేది నీకు రాకూడదు, విసుగు రాకూడదు, విసిగిపోకూడదు. ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏది కూడా ఉండదు. ప్రయత్నం చేయాల. నువ్వు ప్రయత్నం చేయకుండా నువ్వు అలాగే ఉండిపోతే గాల్లో దీపమెట్టి దీపమా నువ్వు వెలుగంటే అది ఎలగదు. అది ఎలగడానికి నువ్వు ఏవో చాటు పెట్టాలి, అడ్డు పెడితేనే అది వెలుగుతుంది. నువ్వు ప్రయత్నం చేయకుండా నువ్వు డిస్కరేజ్ అయిపోతే, నిరుత్సాహపడిపోతే, దేవుడు నాకు ఇవ్వలేదు అని నువ్వు డిస్కరేజ్ అవ్వడానికి వీలు లేదు. ప్రయత్నం అనేది నీవు చెయ్యాలి. నువ్వు ఆశించింది ఆయన ఎవడు, అది కూడా నీకు వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఆశించింది ఎవడు ఆయన, నువ్వు ఆశించింది అది నీకు అవసరమా లేదా? నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో తప్పక ఆ మాటలు చదువుకోండి. మనమైతే ఇష్టపడతాం, ఇదైతే బాగునని, కానీ నువ్వు ఆశించింది ఆయన ఎవడు? ఆయనకు తెలుసు నీకేది అవసరమో, నీకేది అది ఇస్తాడు ఆయన. దేని జతపక్షి దానికి ఉండక మానదు. దీనికి జత లేదండి. సృష్టిలో ప్రతీది కూడా దేవుడు రెండుగా చేశాడు. ప్రతివానికి జత అనేది ఏర్పాటు చేశాడు. కాస్త మన ప్రయాసే ఉంది. ప్రయాసపడితే సాధించలేనిదంటే ఏది కూడా ఉండదు. సృష్టిని మనం చిన్నచూపు చూడడానికి వీలు లేదు, సృష్టిని చూడడానికి వీలు లేదు. దేవుడు సృష్టిలో ఎక్కడ కూడా ఆయన మీద తప్పు వేయడానికి ఆయన ఎక్కడ కూడా అవకాశము ఇవ్వలేదు. దేనికదే ఇది లేదు అనడానికి ఎక్కడ కూడా ఆయన ప్రతిదానికి కారణము. మొదట నీకు దాస్యము నీకెన్నటికి ఉండక మానదు అంటే ఎందుకన్నాడు ఆ మాట? నువ్వు బానిసత్వంలో నుండి పోతావు, అది ఇక నీకు వదలదు అనేటువంటి మాటకు దేవుడు ఎందుకు వచ్చేసాడంటే అక్కడ వాళ్ళు చోటు ఇవ్వలేదు, త్రావ ఇవ్వలేదు, వారు మార్పు చెందడానికి ఇష్టపడలేదు. కనుక మీ జీవితం ఇంతేర్రా, బ్రతకండి అని వదిలేశాడు. మాట్లాడకండి, మౌనంగా ఉండండి. మనం ఎక్కడ ఆరాధనలో కూడా మాట్లాడేస్తూ ఉంటాం. మనం దేవుని వాక్యము చెప్తుంది, సియోనులో మౌనముగా ఉండేట దేవునికి స్తుతి చెల్లించుటే. మనం మౌనముగా ఉంటే అంత మంచిదండి. ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా ఎంత మౌనంగా ఉంటే కొందరంటే ఏంటి మాట్లాడదండి, ఎలాగుండిపోద్దో ఇంట్లో. ఈవిడితో మాట్లాడితే ఏదో అంటది, రెండో రోజు గొడవ లేకుండా ఉండాలంటే ఎవరింట్లో వాళ్ళు కాముగా ఉంటే మంచిది. ఈ ముసలం ముచ్చట్ల వల్లే గొడవలు వస్తూ ఉంటాయి వీధుల్లోన. ఊరుకోరు,
మాట్లాడుకున్న వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు తిరిగి వెళ్ళి చెప్తారు వాళ్ళకి. గొడవలకి కక్షలకి కారణాలు మాటలు. ఆ మాటల వల్లే పాపాలు. దేని జతపక్షి దాని కుండక మానదు. చూసుకో, ఇంకా ఆధారం పెట్టి చెప్తున్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చూడు. దేవుని గ్రంథం చదువుకో. ఆది కాండంలోనే ఉంది, ప్రారంభ గ్రంథంలోనే ఉంది. ఆయన సృష్టిని చేసినప్పుడు ప్రతిదీ రెండుగా చేశాడు. పగటిని ఏలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు. ఆడ మగ, భూమి ఆకాశం ప్రతిదీ రెండే, ఎక్కడ ఒకటి అనేది లేదు. జతలుగా. అంతేకాదు యేసు ప్రభువారు ఆయన లోకంలోనికి సువార్తకు పంపించినప్పుడు కూడా ఏమన్నాడు? ఇద్దరిద్దరినే పంపించాడు. ఎంతమంది పంపించాడండి? ఇద్దరిద్దరుగా మీరు లోకంలోనికి వెళ్ళండి. ఇప్పుడు కొద్దిగా అనుకోని మాటలు వస్తాయి ఇక్కడ. దాన్ని బట్టి హెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము. అంటే కొందరు దానికి మరి బయటపడరు, రారు. బయటపడడానికి ఇది చాలా అసభ్యకరమైనటువంటి జీవితం ఇది. ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు చాలామంది అంటారు, మీది బూతు గ్రంథం అండి అంటారు. బూతు గ్రంథం కాదు, కొందరి హిస్టరీలు, కొందరి జీవితాలు. ఇక్కడ వ్యభిచారం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి. యవన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి చాలు. వీళ్ళు ఐగుప్తు దేశములో, అసలు ఐగుప్తు అంటేనే పాపం. ఈ ఐగుప్తు నుంచే పాపం వచ్చింది. ఐగుప్తులో నుంచే అక్కడున్న ఆభరణాలు ఇవన్నీ ఒక గ్రంథం మనం చదివితే అర్థమవుతుంది, ఒక ముక్కగా కాదు అది. ఇప్పుడు చాలా డిబేట్లు అయిపోతున్నాయి. ఆభరణాలు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదని ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉంటే, అది ఇంకొకలాగా వెళ్తే అది పాత నిబంధనలో అన్నాడండి, కొత్త నిబంధనలు ఎక్కడైనా పెట్టాడా? ఒకప్పుడు దేవుడు ఆభరణాలు ఎందుకు ఇచ్చాడు అని నిర్గమాకాండం, సంఖ్యాకాండం చదువుకుంటూ వస్తే, వారి పోషణ కొరకు మీరు వెళ్ళిపోతున్నారు కనుక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆభరణాలను అడిగి తీసి పెట్టుకోండి అన్నాడు. ఈ ఆభరణాలే కొంపముచ్చింది. ఈ ఆభరణాలు పెట్టుకొని ఇక వాళ్ళు అపవిత్రత వీళ్ళకి వచ్చేసి వీళ్ళు కూడా పాపమునకు చోటు ఇచ్చారు ఖచ్చితంగా. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఆ ఆభరణాలు తీసేయండి అన్నాడు. ఏం తీసేయమన్నాడు? ఆభరణాలు తీసేయండి అన్నాడు. పాత నిబంధనలో ఖచ్చితంగా ఉంటుంది ఈ మాట. పెట్టుకోమన్నది దేవుడే. దానివలన వారు అపవిత్రులైపోయారు, పాపులైపోయారు కనుక వాటిని తీసేయండి అన్నాడు. వాటిని మూటగట్టి ఓ దగ్గర పెట్టేయండి అన్నాడు. గమనించండి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకెక్కడ కూడా ఈ మాట ఉండదు. కానీ పేతురు రాసిన పత్రికలోను, తిమోతి రాసిన పత్రికలోను ఆయన ఒక ఇండైరెక్ట్గా చెప్పాడు.
చాలామంది అది అర్థం కాదో, అసలు అర్థం అది కానీ మనం అనుకుంటే ఇంక దాని జోలికి వెళ్ళాం. మనం అంటే అది ఒక ఇండైరెక్ట్ మర్మముగా చెప్పాడు అక్కడ. అది పెట్టుకోండి పెట్టొద్దు అనకుండా ఒక ఇండైరెక్ట్ పదం అక్కడ ఉపయోగించాడు పౌలు గారు. మనం దాన్ని పరిశీలించాం. ఇప్పుడులాగా గ్రంథాన్ని పరిశీలించి చూడండి అన్నాడు. చూడు, బాగా పరిశీలనగా చూడు. ఆ మాట తీస్తే చదవండి. అక్కడ మన పేతురు పత్రిక కానీ జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. ఏ అలంకారం ఉందన్నాడు? ఈ వెలుపటి అలంకారమును మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అక్షయ అలంకారము మీరు అలంకరణగా ఉండాలి. దాన్ని బాగా సాధువైనట్టు మృదువైనట్టు. సాధువు అంటే మంచి అని అర్థం. మృదుత్వం అంటే ప్రేమ. మృదుత్వం ప్రేమ. ఇంకో దగ్గరికి వెళ్తే మరొక మాట అంటాడు. పేతురు రాసిన పత్రికలకు మరొక మాట అంటాడు. మనం సాధువులమా? సాధువు అంటే మంచివారమా? మనలో ఉందా? ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఆ ప్రేమకు అర్థం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు అర్థం త్యాగమా. చెప్పండి, పాటలోనే ఆన్సర్ ఉంది. మనం మంచి వాళ్ళమా? ఆ భక్తుడు అంటున్నాడు, ఏ మంచి లేని నన్ను. మనలో మంచితనం లేదు. అక్కడ ఉంటాయి ఆత్మఫలాలు. మంచితనం మనలో మంచితనం లేదు. అందుకే సొలొమోను అన్నాడు, ఏమన్నాడో తెలుసా? పంది ముక్కుననున్న బంగారపు కమ్మి వంటిది అన్నాడు. పందిని మనం అందరం ఏం చేస్తాం? పందిని ఇంటికి పిలుస్తామేంటి? కుక్కకైనా పిలిచి అన్నం పెడతాం, కానీ పందికి పిలుస్తామా? అది రాగానే తోలేస్తాం. వివేకము లేని సుందర స్త్రీ అన్నాడు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది అని. నగలు పెట్టుకోవడానికి ఒక అర్హత అంటే ఏంటి? ధనం ఉందని, బలం ఉందని అది అర్హత కాదు. నువ్వు యోగ్యుడివా యోగ్యురాలువు కాదా అనేది యోచన చేసుకోవాలి. మనలో మంచితనం లేదు, మనలో మృదుత్వం లేదు. మృదుత్వం అంటే మెత్తని స్వభావము.
సున్నితమైన స్వభావం, సున్నితమైన మనస్సు. ఆ మాటకి చాలా అర్థాలు వచ్చేస్తాయి. ప్రియులారా గమనించండి, ఇక్కడ అందుకే ఇక్కడికి వచ్చామంటే ఆభరణాల దగ్గరకు వచ్చేసాం. ఈ ఐగుప్తులోంచి 2 స్త్రీలు వచ్చారు. ఈ ఇద్దరి పేరు, ఒకరి పేరు ఒహోలా, మరొకరి పేరు ఒహోలేబా. వీళ్ళ వృత్తి ఏంటో తెలుసా? వీరి జీవితం ఏంటో తెలుసా? వీళ్ళు ఎక్కడ పడిపోయారో? వ్యభిచారులు అయిపోయారు. వీళ్ళిరువురు కూడా వ్యభిచారులు. వ్యభిచారి వృత్తినే నేపథ్యంగా ఎంచుకున్నారు. దేవుడు అందరినీ మంచివారిని చేయాలనుకుంటాడు. అక్కడ ఎందుకంటాడంటే వ్యభిచారము అక్కడ అంటాడు చేయక మానద్దు అంట. ఇంకా ఆ వృత్తి అదే. బురదలో నుంచి పంది బురదను చూసి ఎలాగైతే కొంతమంది మారాలనుకున్నా మారరు. పంది ఎంతసేపు బురద కాసే చూస్తూ ఉంటుంది. మీకు ఒకసారి చెప్పాను కదా, ఒక రాణి గారు ఒక పందిని పెంచుకున్నారు. ఏం పెంచుకున్నారండి? పందిని పెంచుకొని రోజు అత్తరు రకరకాల పరిమళ సుగంధ ద్రవ్యములు పోసి స్నానం చేసేదట. పెంచుకున్న పంది కదా, మరి రోజు కొద్దిగా ఎలాగున్నా ఆవిడకి ఎందుకో పందిని పెంచుకోవాలనుకుంది. తెచ్చింది, ధనం ఉంది. రోజు రకరకాల సువాసనలో నీళ్లు పోసి రోజు పందిని కడి పంది మెలసుకో గొడుసు కట్టింది. పంది మెడకు గొలుసు కొట్టి పందిని తిప్పుతూ ఉంది. ఇంట్లో ఉన్నది ఎప్పుడు ఇంట్లోనే తిప్పుతున్నాను కదా, ఒకసారి బయటికి తీసుకెళ్దాం అని చెప్పి ఆ గొలుసు పట్టుకొని రానమ్మ బయటికి తీసుకొచ్చింది. బయట అలాగా తిరుగుతూ ఉంటే దీని కళ్ళకు సడన్గా ఒక గుంట కనిపించింది. ఏం కనిపించింది? ఒక గుంట. అదే గుంట? బురద గుంట. ఈ బురద గుంటను చూడగానే గబుక్కుని లగాయించింది. ఒక కుదుటిన ముందుకు వెళ్ళేసరికి ఈ రాణిగారు కింద పడిపోయి గొలుసు వదిలేశారు. ఇది చక్కగా వెళ్ళి ఆ బురదలో దొర్లుతా ఉంది. పాపపు బురద నుండి లేవానెత్తేను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవానెత్తేను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించేదను ఆయననే పాడేదను జీవిత కాలమెల్లా. హల్లెలూయా. ఆనందించేదను ఆయననే పాడేదను జీవిత కాలమెల్లా. నా నూతన కృత పాట నా యేసు ఉంచెను. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. దేవుడు మనం కూడా ఎలాగంటే ఒక్కొక్కసారి ఇది అందుకే మానాలను బయటకు వస్తాం, దేవుడు తీసుకొస్తున్నాడు. మానేస్తారు. అది బురద గుంటలో పడ్డది. మనము పాపం అనే బురదలో మనం దొర్లుతూ ఉన్నాం. ఆ పాపం అనే బురదలో ఉన్న మనలను ప్రభువు బయటికి తీసుకొచ్చాడు. కొందరు బయటే ఉంటున్నారు భయపడుతూ, కొందరు భయపడుతున్నారు, భయంతోనే జీవిస్తున్నారు. మరికొందరైతే ఆ భయం పోయింది, కొందరు భయం లేదు. గమనించండి, జీవితకాలం అంతా కూడా మనం దేవునికి భయపడుతూనే ఉండాలి. కొందరు అలాగే బయటకు వచ్చినట్టు వచ్చి మరలా బురదలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపపు బురదలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపపు బురదలో జీవిస్తూ ఉన్నారు.
ఈ లోకమనే మాలిన్యము మనకు అంటకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారం, మనం ప్రత్యేకంగా ఉండాలి. వీరిరువురు కూడా అంతే. చదవండి ఆ మాట, 23:43 ఇందా చదివింది ఎహెజ్కేలు గ్రంథం. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేనిలాగంటిని, అది మరి ఎన్నటికి వ్యభిచారము చేయక మానదు. ఇందా నేను చెప్తూ కొంత మానం అంతే, అలవాటు అయిపోయింది ప్రాణం. కష్టపడి సంపాదించాలంటే కొందరికి కష్టం. కొందరు అబద్ధాలాడి తేలిగ్గా డబ్బులు సంపాదిస్తారు, కొందరు మోసం చేసి తేలిగ్గా డబ్బులు సంపాదిస్తారు, కొందరు అమ్మకూడని వస్తువులు అమ్మి కొందరు డబ్బులు సంపాదిస్తారు. ప్రియులారా గమనించండి, కష్టపడి ఏమండి ధనవంతులైన వారు కొద్దిమందే. కష్టార్జితము చేత ధనవంతులైంది కొద్దిమందే, కానీ మిగతా అందరూ కూడా వాళ్ళు ఎక్కడో. ఎందుకంటే దావీదు చెప్పిన మాట మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. నేను పిల్లవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినయ్యాను. ఏమయ్యాడటండి? నేను పిల్లవానిగా ఉన్నాను అంటే పిల్లవాని దగ్గర నుంచి నేను చూస్తున్నాను, ఇప్పుడు పెద్దవాడిని ముసలివాడిని అయ్యాను. కానీ నీతిమంతులు భిక్షమెత్తుట నేను చూడలేదు. అంటే కష్టపడిన వారు, కష్టార్జితమును నమ్ముకున్నవారు. ఎందుకంటే కష్టార్జితం దగ్గర కొన్నిసార్లు కష్టమే, మిగలదు. నీతిమంతునికి మిగలటం చాలా కష్టం. అబద్ధం ఆడితేనే దాయగలం. లోకాన్ని బట్టి అదృష్టము కలిసి వస్తే అలాగని వారిని చిన్నచూపు అంటే అని అంటున్నాడు. ఎక్కడా వారు భిక్షమెత్తుకోలేదట, చేయి చాపలేదట. దేవుడు అలాగా పోషించుకుంటూ వచ్చాడట వారిని. దావీదు చెప్తూ ఉన్నాడు, కష్టపడి చెమటోడ్చి జీవించాలనుకున్న వాడికి చాలా కష్టాలు వస్తాయి. అందుకే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నాడు. చాలా ఆపదలు వస్తుంటాయి నీతిమంతులకి, చాలా అడ్డంకులు వస్తాయి. ఏమండి? అయితే మనం అనుకోవచ్చు, కానీ వారు దేనిని ఎలా తప్పించుకుంటాడంటే ప్రార్థన అనేటి ఒక ఆయుధమే వారిని రక్షిస్తుంది, కాపాడుతూ ఉంటుంది. ప్రియులారా మరలా నేను ఇలాగంటిని, మరలా మాట చదవండి. వారితో నేను ఇలాగు అంటిని, అది మరి ఎన్నటికి వ్యభిచారము చేయక మానదు. వ్యభిచారాల్లో రెండు ఉన్నాయి, ఆత్మీయ వ్యభిచారము, శారీరక వ్యభిచారం. కొంతమంది శారీరక వ్యభిచారం చేస్తున్నారు, కొంతమంది శారీరక వ్యభిచారంతో పాటు ఆత్మీయ వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది ఇటు చల్లగా ఉన్నారు, అటు వెచ్చగా ఉన్నారు. నేను చెప్పను, దేవునికి తెలుసు, ఆయన కన్నులుండి చూస్తూ ఉన్నాడు. గమనించండి. అయితే మరి మార్చడా దేవుడు? ఆయన మార్చాలనుకుంటున్నాడు. నువ్వే మారడానికి నువ్వు అవకాశము ఇవ్వటం లేదు గనుకనే ఇక ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడనమాట. అందుకే
ప్రకటన గ్రంథంలో అంటాడు, ఏమంటాడు? ఏమండి? చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి నీకు ఉండకు. ఏదో యేసుప్రభు వారు అన్నారు, అయ్యా గోధుమ పంటలో గురుగులు లేచేయండి అంటే కోసేదనా అంటే వద్దొద్దు, పెరగని. మానరు కనుక వాళ్ళు ఒక వదిలేశాడు. ఆమె వ్యభిచారం చేయక ఒక కంక్లూజింగ్కి వచ్చేసాడు. బైబిల్ మానదండి, ఎన్ని చెప్పినా మానదు. భర్త మీద కేకలు వేయడం మానదు, భర్త మీద విసుక్కోవడం మానదు. కొన్ని కుటుంబాలు అలాగే ఉంటాయి. నోరు అదుపులో పెట్టుకోవడం మానదు. అదుపులో పెట్టుకోమ్మా అంటే ఆవిడ మానదు. మొన్న ఒక జోక్ చదివాను. గమనించండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఇవన్నీ కూడా వ్యభిచారం చేయక మానదు, దాస్యము కింద ఉండక మానదు, ఏంటి విస్తారమైన మాటలు మాట్లాడటం మానదు. ఇప్పుడు అవమానము నొందక మానదు. మీకా 2:6. మీకా గ్రంథం, మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు, ప్రవచింపని యెడల అవమానము మానదు. దేవుడు చెప్పమన్నది నువ్వు చెప్పకపోతే అవమానం. మనకు తెలుసు కదా, రాజుగారు మనం చెప్పారు ప్రయాణం గురించి. మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? దేవుని దాసుడే. ఎవరు? యోనా గారు. ఎవరి దాసుడండి? దేవుని దాసుడే. దేవుడు అన్నాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఈ మాట ప్రకటించు. మనవాడు యోనా గారు నినివేకి వెళ్ళలేదు. తిన్నగా తర్షీష్కి వెళ్ళి వాడెక్కేసి కింద భాగానికి వెళ్ళి పండుకుండిపోయాడు. దాని మూలం, దాని ప్రభావం ఎక్కడికి వచ్చిందంటే, యోనా ప్రభావము ఆ వాడలో ఉన్న వారు అందరి మీదకి వచ్చింది. ఎట్టకేలకు ఆ వాడ నావికుడు చూశాడు, పట్టుకున్నాడు. అయ్యా సరే, వాడు నావికుడు పట్టుకున్నాడు. పట్టుకొని అడుగుతా ఉన్నాడు, నువ్వెవరు అంటే చెప్తున్నాడు, పలానా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను, ఆయనను సేవించుచున్నాను. నువ్వెవరు అని చెప్తున్నాడు. ఎంత పెద్ద చెప్పాడో. కొందరు అలాగే చెప్తూ ఉంటారు కదా, బాబు నువ్వు ఎవరి తాలూకు అంటే పలానా తాలూకండి అని అనరు. ఇక పుట్టి పూర్వోత్తరాలు మొత్తం చెప్తారు కొందరు. అంటే అర్థం అవడానికి ఈయన గొప్పగా చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు అండి యోనా గారు. ఆకాశమునకును సముద్రమునకును సృష్టికర్త అయినటువంటి యెహోవాయందు నేను భయభక్తులు గలవాడా. నిజంగా భయం ఉందా? యోనాకు భయం నిజంగా ఉందా? భయం ఉంటే ఎక్కడికి వెళ్ళాలా?
భయం ఉంటే ఎక్కడికి వెళ్ళాలా? నినివేకి వెళ్ళాలా? నినివేకి వెళ్ళే వాడెక్కాల. మరి మనోడు ఎక్కడికి ఎక్కాడు? భయం ఉందా? చెప్పుకోవడం అంత బాగా చెప్పుకుంటున్నాడు చూడు. మనం కూడా చెప్పుకుంటాం, పలానా సంఘం అండి మాదే. ఏ సంఘము? గట్టిగా చెప్తావు, పలానా సంఘం, పలానా అయ్యగారు మా అయ్యగారు అంటే, ఓహో అక్కడికి వెళ్ళిపోయి మామూలుగా ఉంటావా? ఎక్కడో చిన్న తిమ్మిరి పని చేస్తావు, అక్కడ ఆయనకి కనబడుతుంది. మీ అయ్యగారు ఇదే నేర్పుతున్నారేటమ్మా మీకు? అప్పుడు ఎవరు పోతారు? నేను పోతాను. పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఒకప్పుడు చంటి మాస్టర్ గారు అంటే ఎంతో పేరు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. ఎంత నిజంగానే అంటే అవన్నీ రాయలేదు, కానీ నీకేం పోయేకాలం వచ్చిందిరా? అంత గొప్ప దేవుడు భక్తుడిని చెప్తూ ఇలా వాడ కిందకు వచ్చి పడుకున్నావా? అందుకే అన్నాడు, పోయి నిద్రపోతా అన్నాడు. కొందరు పెట్టేస్తున్నారు, ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం లేకుండా అసలు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనా భక్తి ఉన్నోళ్ళుగాక ప్రార్థన చెయ్యండి పెట్టేస్తారు స్టేటస్లు. వీళ్ళు ప్రార్థన చెయ్యరు, మనం ప్రార్థన చెయ్యం. అవమానము. ప్రవచింపని దేవుడు చెప్పమన్నది చెప్పాలి, దేవుడు చేయమన్నది చేయాలి, దేవుడు ఉండమన్నట్లుగా ఉంటేనే నీకు ఘనత. అందులో ఏదైనా నీవు ఇష్టం వచ్చినట్లు చేసావా, అవమానం తప్పదు. అవమానం ఎలాగుంటుందో తెలుసా? ఏంటి అవమానం ఎలాగుంటుందో? యెషయా గ్రంథం చదువుకోండి, ఇంటికి వెళ్ళి గ్రంథం అంతా చదవండి. దేవుడు చెప్పమన్నట్లు, దేవుడు ఉండమన్నట్లు, దేవుడు నడవమన్నట్లు నడవాలి. నీ సొంత తెలివిని కానీ ఉపయోగించావా, అవమానం పాలవుతావు. ఇంతవరకు నువ్వు ఘనత పొందావు, ఘనతలో నడిచావు, ఘనతలో ఉన్నావు. జాగ్రత్త. ప్రవచింపనీయడల వారు వద్దంటారు, వారు వెళ్ళొద్దంటారు, కానీ నువ్వు వెళ్ళాలి. వారు వద్దన్నారని నువ్వు ఆగిపోకూడదు. ఎందుకంటే నువ్వు ఘనత పొందాలి అంటే నువ్వు ముందుకు రావాలి. ఉత్సాహం వస్తుంది, నీ శరీరం కదులుతుంది. కదిలినప్పుడు కదిలించాల. ఆరాధన చేస్తున్నప్పుడు దాన్ని ఆపుకోవడానికి చేయకూడదు. ఆ శరీరాన్ని దేవుడు ఎందుకు, ఆత్మ ఎందుకంటే నిన్ను కదిలిస్తుందంటే నువ్వు ఉజ్జీవింపబడడానికి, ఆ ఆనందమేటో నువ్వు చూడడానికి. అది ఆపుకున్నావా, ఇక నీకు అవమానమే. అవమానాలకి చాలా అనేకమైనటువంటి కనుక ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? ఏం చేయాలి అంటే నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడియండి అన్నాడు. సముద్రంలో పడేసిన తర్వాత చేప కడుపులోకి వెళ్ళాడు. ఆ కంపంతా భరించాడు. ఏంటి ఎంత కంపు భరించాడో తెలుసా? ప్రియమైన దేవుని సంగమా,
ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. చివరిగా ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షము లేని సంవత్సరమున, వర్షాలున్నప్పుడు ఏమండి, వర్షాలున్నప్పుడు ఏవైనా కాసేస్తాయి. మనం అంటాం ఏటి సంవత్సరం లేదంటే నీరు లేదు. నీరు ఉండని రోజులు వస్తాయి, ఇంకా రాలేదు. కొంత మనం గత 2 నెలలు కొందరు రాలేదు, అది మీ భయాన్ని బట్టి రాలేదు. ఇక్కడైతే నీరు ఉంది, పుష్కలంగా 2 సంవత్సరాలు నీరు ఉంది, 2021 కూడా నీరు ఉంది. ఈ మందిరంలో నీరు ఉంది. నీరు చాలామంది రుచి చూశారు. నీరు అనగా దేవుని వాక్యం, ఆత్మీయ మర్మం. నీరు అంటే దేవుని యొక్క వాక్యం. ప్రియులారా గమనించండి, ఇక్కడ కొన్ని కాలాలలో నీరు ఉండదు కదా. మనకు గత 2 సంవత్సరాలు వర్షమే లేదు. ఈ సంవత్సరం పడినట్లుగా పడితే బాగున్ను. కొంతవరకు గత 2 సంవత్సరాల కంటే కొంతగా మనకు బాగుపడ్డది. ఇక్కడ ఆత్మీయ మర్మం ఏంటంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు అంటే నీరున్న దగ్గర ఉన్న చెట్టు. నీరు అనగా దేవుని వాక్యమున్న సంఘం. దేవుని వాక్యమున్న సంఘం. కొన్ని సంఘాల్లో వాక్యం ఉండదు. ఏముంటుందో తెలుసా? అన్నీ పొడుపు కథలే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రకరకాలు. వాక్యం ఉండదు, వాక్యం తక్కువ. వాక్యము కలిగిన సంఘములో నీవు ఉంటే నీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నీవు దేవుని సన్నిధి మానవు. నువ్వు దేవుని సన్నిధినికి రావడం మానవు. అవి వస్తూ ఉంటాయి. ఒక చెట్టును పోల్చాడు. ఒక చెట్టుతో పోల్చాడు. ఒక మనిషి జీవితాన్ని ఒక చెట్టుతో పోల్చాడు ఇక్కడ భక్తుడు. వెట్ట కలిగినంటే కొందరు చాలామంది ఎప్పుడు దేవునికి కానుకలు ఇస్తారో తెలుసా? బాగా రాబడి వస్తే, లాభం వస్తే. దేవుని కానుక అక్కడ అంటాడు, ఈ సంవత్సరం ఎట్లేవండి అంటాం మనం. దేవుని సన్నిధిలో ఉన్నవాడు వాడు లేదు అనేటువంటి బాధ వాడు పడడు. లేమి కలిగినను అంటాడు ఒక చోట. ప్రసంగిలో అంటాడు. కాపు మానదు.
ఇవ్వడం మానడు. ఎందుకంటే వాడు దేవునికి ఇస్తే ఎంత ఆశీర్వాదమో, దేవునికి ఇవ్వడం వలన తాను ఎంతగా దీవించబడ్డాడో తెలిసినటువంటి వాడు ఒకవేళ రాబడలేని సంవత్సరమును కూడా దేవునికి ఇవ్వడం అనేది మానడు. అదే కాపు మానదు అని అంటే అర్థం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంఘమా, ఒకసారి వాటిని మననం చేసుకో. నువ్వు దాస్యములోనే ఉంటావా? విస్తారమైన మాటలు మాట్లాడుతూనే ఉంటావా? జతలేకనే ఉంటావా? ఆ వ్యభిచార కోపంలోనే ఉంటావా? అవమానం పొందుతూనే ఉంటావా? లేక వెట్ట కలిగిన వర్షం లేకపోయినా, నీరు లేకపోయినా నీవు కాపు కాస్తూనే ఉంటా? ఏది ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉండాలి? నీకు నువ్వే మననం చేసుకో, స్మరణ చేసుకో. నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావో నీకు నువ్వే. ప్రియా దేవుని సంఘం, నువ్వు ఎల్లప్పుడూ ఒకలాగే ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని సంఘములో నాటబడిన చెట్టు. నువ్వెప్పుడూ కూడా లేదు అనే పరిస్థితి ఒక్కొక్కసారి నువ్వు నష్టపడవచ్చు, రాబడి తగ్గొచ్చు, కూలి లేకపోవచ్చు. కానీ లేదు కదా అని ఇవ్వడం మానేయకూడదు. వర్షము నీరు, మందిరములో ఉన్నటువంటి నీరు నీలో ఉంటే నీ కాపు మానదు, నీ కాపు కాస్తూనే ఉంటుంది. లేదు అనే సంవత్సరం దానికి తెలియదు. మానివేయవలసినవి నువ్వు మానటం లేదు, మానకుండా ఉండవలసింది మానేస్తున్నావు. నీ అలవాట్లు మానటం లేదు, నీ జీవిత పరమార్థం మారటం లేదు. కానీ ఆశీర్వాదము పొందుకోవలసినటువంటి ఆ స్థితిని మాత్రం మానేస్తున్నావు. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో విన్న ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో మీరు ఫలింపచేయండి. సాతాను ఎత్తుకొని పోకుండా పరచండి. దానిని వారు స్మరిస్తూ వారు దాన్ని తలపోసుకుంటూ వారి యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ